నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కసింకోట పావని సొసైటీ ఫర్ ద మల్టిపుల్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ప్లాస్టిక్స్ సీనియర్ సిటిజన్స్ హోమ్ ను వర్చువల్ గా ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడం అలవరుచుకోవాలని పిలుపు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నిరుద్యోగ యువత తలపెట్టిన బంద్పై స్పందించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. డిఎస్సీలో గిరిజన యువతకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని భరోసా. సింహాచలం ఘటనపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ఇప్పుడు జరిగిన ఘటన ప్రభుత్వ హత్య అయితే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలు రాజకీయ హత్యలేనని వెల్లడి. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ రావడంపై హర్షం వ్యక్తం చేసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. నేడు జరిగే అభివృద్ధి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఈర్ష్య ద్వేషానికి చెంపపెట్టారని స్పష్టం. ఇక వివరాలు చూస్తే, తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలోని భాగమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లోని సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం జరిగిన ఏజింగ్ విత్ డిగ్నిటీ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి హాజరయ్యారు. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ పోర్టల్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సీనియర్ సిటిజన్స్ హోమ్ల వర్చువల్గా ప్రారంభోత్సవంలో భాగంగా అనకాపల్లి జిల్లా కసింకోట మండలం జి భీమవరం గ్రామంలోని పావని సొసైటీ ఫర్ ద మల్టిపుల్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ప్లాస్టిక్స్ వారి నిర్వహించనున్న సీనియర్ సిటిజన్స్ హోమ్ను భారత రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలోని భాగమని అన్నారు. నేటి పోటీతత్వం మరియు వేగవంతమైన జీవితంలో సీనియర్ సిటిజన్ల మద్దతు, ప్రేరణ మరియు మార్గదర్శకత్వం మన యువతరానికి చాలా ముఖ్యమైనదని రాష్ట్రపతి అన్నారు. ఆదివాసీ గిరిజన యువత అధైర్యపడవద్దని, ఎవరి మాటలు విని నమ్మి మోసపోవద్దని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ప్రత్యేక గిరిజన డిఎస్సీ కోరుతూ గిరిజన నిరుద్యోగ యువత ఆధ్వర్యంలోని ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహిస్తున్న బంద్ను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. వైసీపీ రాజకీయ ఆటలో నిరుద్యోగ యువత పావులుగా మారొద్దని హితవు పలికారు. కూటమి ప్రభుత్వంలోని గిరిజనులకు న్యాయం జరుగుతుందన్నారు. 16,430 డిఎస్సీ పోస్టులలోని 2,024 పోస్టులు గిరిజనులకే కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేయడం భావ్యమా అంటూ ప్రశ్నించారు. జీవో నెంబర్ 3ను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ జీవోను చంపేసింది వైసీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. వైసీపీ కాలంలో ఒక టీచర్ పోస్టు కూడా తీయని వారు మాటలు నమ్మొద్దని చెప్పారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా జీవోను తీసుకువస్తామనే మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిరిజన నిరుద్యోగులకు అన్ని విధాల సహాయంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మన గిరిజన యువత బంద్ చేస్తున్నారు. దయచేసి నేను చెప్పిన విషయం ఒక్కసారి మీరు ఆలోచించండి. గత 5 సంవత్సరాలుగా జీవో నెంబర్ 3 మీద కనీసం గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దృష్టి కూడా పెట్టలేదు. జీవో నెంబర్ 3ని వైసీపీ ప్రభుత్వమే నిర్వీర్యం చేసి కనీసం కోర్టులో దాన్ని కొంచెం కూడా దృష్టిలో పెట్టకుండా పూర్తిగా దాన్ని చంపేసింది. జీవో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసి చంపేసింది వైసీపీ ప్రభుత్వమే. ఈరోజు మీరు జీవో నెంబర్ గురించి మాట్లాడుతున్నారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా సమాన హక్కులు కల్పిస్తూ ఇంకో జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద ట్రై చేస్తోంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గిరిజనులకి న్యాయం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మెగా డిఎస్సి ఈరోజు మనం 16,500 పోస్టులు ఇచ్చాం. ఆ మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేయమని గిరిజన యువత పట్టుబడుతున్నారు. ఇది నిజంగా భావ్యమేనా? రాష్ట్రంలో అందరూ కూడా ఈ మెగా డిఎస్సి కోసం ఎన్నో కలలుకని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం క్యాన్సిల్ చేయమంటాం ఎంతవరకు సమంజసమో మీరు ఒక్కసారి ఆలోచించండి. సింహాచలం చందనోత్సవంలో దుర్ఘటన జరగడం పట్ల చాలా బాధాకరమని, విపక్షాలు దాన్ని రాజకీయం చేయడం సరికాదని మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ అన్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఎంవిపి కాలనీలోని తన కార్యాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింహాచల చందనోత్సవాల్లో ఎప్పుడూ ఈ విధంగా జరగలేదన్నారు. మృతి చెందిన వారిలో 4 తన అసెంబ్లీ నియోజకవర్గ నివాసులే అని తెలిపారు. 2024 ఎన్నికల్లో జగన్కి చావు తప్పి కన్ను లొట్టబోయిందని, అయినా సరే బుద్ధి మారలేదని విమర్శించారు. ఈ ఘటనపైన దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రభుత్వ హత్య అంటూ నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. నష్టపరిహారం ₹1 కోటి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించి, ఆ డబ్బులు మళ్ళీ తాను అధికారంలోకి వచ్చాక ఇస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి జోకులు వేస్తూ మృతుల కుటుంబ సభ్యులతో సైతం పరిహారం చేస్తారన్నారు. మొదటిసారిగా చందనోత్సవ నిర్వహణకు 4 మంత్రుల బృందం సమీక్ష నిర్వహించిందని గుర్తు చేశారు. అలాగైతే వైసీపీ హయాంలో కచ్చలూరు బోట్ నుంచి ఎన్నో ప్రమాదాలు జరిగాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలోని ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తప్ప ఏ ప్రమాదానికి ₹1 కోటి పరిహారం ఇవ్వలేదన్నారు. ఈ దుర్ఘటన బాధ్యులుగా ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సంఘటన జరగడం నిజంగానే చాలా దురదృష్టకరం. దాన్ని ప్రభుత్వం చెప్పింది, ఆ విషయాన్ని స్థానికంగా ఉన్న నాయకులందరూ చెప్పాం, అంతా చేయడం జరిగింది. అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, మరి యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుద్దా వెంటనే దాన్ని రాజకీయం చేద్దామని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసినట్టుగా ఈసారి కూడా వెంటనే హఠాహుటిన వచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేదా ఒక నాయకుడిగా సానుభూతి తెలియజేయచ్చు, లేదా ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ ఇవ్వకుండా ఉన్న 10 నిమిషాలు కూడా ఆయన రాజకీయమే మాట్లాడిపోవడం జరిగింది. ఇది ప్రభుత్వం చేసిన హత్య, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే ₹1 కోటి ఇచ్చాను, ఎందుకు వీళ్ళకి ₹1 కోటి ఇవ్వలేదు అని చెప్పడమే కాకుండా ఇంకొక కొసమెరుపు మాట ఇంకోటి కూడా అన్నారు. అమ్మా మీరేం బాధపడద్దు, మీకు ఆ ₹1 కోటి అందలేదని చెప్పారు, ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం, బహుశా ఏమన్నా ఆ మిగతా 75 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచో సొంత డబ్బులు అనౌన్స్ చేస్తాడేమని. కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తామని చెప్పని ఒక చిన్న జోక్ కూడా చెప్పడం జరిగింది ఆయన. రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రావడం గత పాలకులకు చెంపపెట్టుగా భావించాలని అనకాపల్లి ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ అన్నారు. విజయవాడ సభకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్ణయం ఏర్పడిన తర్వాత వేలాది మంది రైతులు కొన్ని రోజుల వ్యవధిలోనే దాదాపు 30,000కు పైగా ఎకరాలు భూ సమీకరణలో ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం అత్యాధునికమైన డిజైన్లతో రాజధాని పనులు ప్రారంభిస్తే దానిని పాడు చేయాలని దురుద్దేశంతో రోడ్లను కూడా తవ్వేసి అక్కడ ఉన్న మెటీరియల్ను కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. గత 5 ఏళ్ల పాలనలో తాను పొరపాటు చేశాను అని 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల ఖజానాను దుర్వినియోగం చేసి అమరావతి రాజధాని లేకుండా చేసి విశాఖపట్నంలోని వీర విహంగా సృష్టించి ₹100 కోట్ల దుర్వినియోగం చేసి ఋషికొండ కోట నిర్మించారన్నారు. జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కోపం, ద్వేషం, అంత పగ అని సూటిగా ప్రశ్నించారు. అమరావతి ఫౌండేషన్ స్టోన్ వేయడం జగన్మోహన్ రెడ్డి పైన చంపపెట్టు, అవునా కదా? ఏదైతే ఒకసారి క్యాపిటల్గా నిర్ణయించిన తర్వాత ఆ క్యాపిటల్ను ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్లు తీసుకొని డిజైన్ చేసి లేఅవుట్ చేసి వర్కులు స్టార్ట్ చేస్తే ఆ అమరావతిని పాడు చేయాలని అక్కడ వేసిన రోడ్లు కూడా తవ్వేసి అక్కడ ఉండే మెటీరియల్ కూడా అమ్మేసుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీకు ఏమనిపిస్తుంది? నేను చేసింది తప్పు, పొరపాటు చేశాను అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని క్షమించాలని చెప్పి కోరవలసిందిగా చెప్తాను. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి సొత్తు కాదు, ఇంకొకరి సొత్తు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తు. ఆ ప్రజల సొత్తును ఏ విధంగా దుర్వినియోగం చేశారు, అమరావతి క్యాపిటల్ అనేది లేకుండా చేసి విశాఖపట్నంలో వీర విహాంగం చేద్దామని చెప్పేసి అక్కడ ఆ కొండపైన గెస్ట్ హౌస్ కట్టుకోవడం ఏంటి? ఎందుకు నీకు అమరావతి అంటే అంత కోపం, అంత ద్వేషం, అంత పగ? ఈరోజు ఏమవుతుంది? అమరావతి చూస్తున్నావు కదా,
కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటి విన్నపం, నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలేసి పర్మనెంట్గా బెంగళూరులో ఆ ప్యాలెస్లోనే ఉండవలసిందిగా కోరుచు. ఈ రాజకీయాలకు నువ్వు పనికిరావు. నీకు కావాల్సినంత దోచుకున్నావు. ఆ దోచుకున్న డబ్బులతో నువ్వు ఆంధ్రప్రదేశ్ను విడిచిపెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. సింహాచలం చందనోత్సవంలోని జరిగిన 7 భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్లోని గల బొత్స క్యాంపు కార్యాలయంలోని గురువారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింహాచలంలో జరిగిన దుర్ఘటనపై ప్రభుత్వం తక్షణం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హై లెవెల్ కమిటీ పేరుతో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించిన 5 మంత్రులు నిర్లక్ష్యం, బాధ్యతారహిత్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మరణాలకు ఈ మంత్రులే బాధ్యత వహించాలని అన్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం భక్తుల రద్దీ దృష్ట్యా ముందస్తుగా అన్ని ఏర్పాట్లను చేస్తుంటుందని, జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల సమన్వయంతో అన్ని వసతులు, భద్రత కల్పిస్తుంటారన్నారు. ప్రచార ఆర్భాటంపై చూపించే శ్రద్ధ భక్తుల భద్రతపై చూపించేది లేదని, బాధ్యతలను పక్కన పెట్టి వీఐపీలకు సేవకే అధికారులు పరిమితం అయ్యారని మండిపడ్డారు. భక్తులు చనిపోయిన దుర్ఘటన జరిగిన విషయం తెలియగానే మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హుటాహుటిన విశాఖకు వచ్చి బాధిత కుటుంబాలను, క్షతగాతులను పరామర్శించి పార్టీ పరంగా 2 లక్షల రూపాయల పరిహారంగా అందించారన్నారు. జరిగిన సంఘటనలో చనిపోయిన 7 దుర్మరణానికి కారణం పూర్తిగా ప్రభుత్వ తాలూకా వైఫల్యం, ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల తాలూకా ప్రచార ఆర్భాటం, వాళ్ళ బాధ్యతలు పక్కన పెట్టి ప్రచారం కోసం నిర్లక్ష్యంగా ఎంతసేపు కూడా ఆ విఐపి దర్శనాలు, విఐపి పాసులు అంతే తప్ప ఎంతమంది భక్తులు వస్తారు, ఆ భక్తులు తగ్గ ఏర్పాట్లు ఏమి చేయాలి, ఏ విధంగా ఆ వచ్చిన ఒత్తిడిని తాకిని తట్టుకోవాలి, గత సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు ఏంటి, జరిగిన ఆ ల్యాప్సెస్ ఏమిటంటే ఆ ల్యాప్సెస్ నుంచి ఏ విధంగా మనం దాని నుంచి చూడాలి, ఇంకా బాగా భక్తులకి దర్శనము, వారి సౌకర్యాలు కల్పించాలి అన్న ఆలోచనని చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలు. నిన్నటి రోజున ఈ జరిగిన సంఘటన పట్ల జరిగిన వెంటనే తెలిసిన వెంటనే 7 భక్తులు దుర్మరణం చెందడం, ఒకరికి వచ్చి ఇంజూర్డ్ అవడం విషయం తెలిసిన వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని వాదార్చి, ఎందుకని యంగ్ కపుల్ నేను చూసాం, వాళ్ళు చూస్తే ఉదయం దవించిపోయింది. 29 సంవత్సరాలు ఉన్న అమ్మాయి, 32 సంవత్సరాలు ఉన్న అబ్బాయి, ఆ కుటుంబానికి ఆధారమైన వాళ్ళు. అదే కుటుంబంలో ఇంకో 2 వాళ్ళని వాదార్చి, కుటుంబాన్ని వాదార్చి వెళ్ళిన నేపథ్యం. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక వారం 10 రోజుల కింద, బహుశా 10 రోజులు అవుతుంది అనుకుంటా, ఆ రోజు పత్రికలో చూశాను 5 మంత్రులు వస్తున్నారు, వాళ్ళు వచ్చి సింహాచలం జరగబోయే చందనోత్సవం మీద వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆదేశాలు జారీ చేయడం కాదు, సాధ్యాలపై ఆలోచించాలి. ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఆదేశాలు ఇచ్చే ముందుగా అన్ని సమగ్రంగా ఆలోచించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇకపై డోలి మోతలు కనిపించకూడదు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇటీవల కాలంలోని ఏజెన్సీలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అన్ని ప్రాంతాలకు రహదారి సదుపాయం కల్పిస్తామన్నారు. కానీ గిరిపుత్రులకు డోలి మోతలు తప్పడం లేదు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే డోలిలో రహదారి సదుపాయం ఉన్నంత వరకు తీసుకురావాల్సిన దుస్థితి అనేక ప్రాంతాల్లో ఉంది. విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలోని రేగపుణ్యగిరి ప్రాంతానికి చెందిన గిరిజనులకు డోలి మోతలు తప్పడం లేదు. ఫంగి సీతమ్మ అనే గర్భిణి పురిటి నొప్పులతోనే బాధపడుతుండగా డోలి కట్టి కొండ నుంచి కిందకి తీసుకువచ్చారు. ఈ సమయంలోనే పురిటి నొప్పులు అధికం కావడంతో మార్గ మధ్యలోనే సీతమ్మ 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డను పుణ్యగిరి కాలేజీ వద్దకు తీసుకువచ్చి అంబులెన్స్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తల్లి బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఏజెన్సీలోని అనేక గ్రామాలకు రహదారి సదుపాయం కల్పిస్తే డోలిమోతలు అనేవి ఇకపై ఉండకపోవచ్చు. ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని గిరిజనులు కోరుకుంటున్నారు. భీమిలి నియోజకవర్గం దాకమర్రి శివారు ప్రాంతంలోని సగం కాలిన గుర్తు తెలియని మహిళ మృతదేహం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. దాకమర్రి ఉడా లేఅవుట్లోని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు భీమిలి పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి ఏసీపీ అప్పలరాజు, భీమిలి సీఐ తిరుమలరావు, అనంతపురం సీఐ వాసుమానాయుడు హుటాహుటిన చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ అప్పలరాజు మాట్లాడుతూ స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి రావడం జరిగిందన్నారు. ఘటనా స్థలంలోని సగం కాలిన మహిళ మృతదేహం ఉందన్నారు. ఆమె 20 నుంచి 25 మధ్య వయసు గల వివాహిత అయ్యుండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆమెను ఎవరైనా హత్య చేశారా లేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఇప్పటికే 6 టీమ్స్ వివరాలు సేకరించే పనిలో ఉన్నాయని చెప్పారు. భీమిలి సీఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో భీమిలి పోలీస్ స్టేషన్లోను దాకమర్రి పంచాయతీ లిమిట్స్లో ఫార్చ్యూన్ హిల్స్ కూడా లేఅవుట్ అనే ఒక ప్రాంతం ఉన్నదండి. మనకి మన తగరపొలస నుంచి విజయనగరం వెళ్తున్న రోడ్డుకి 200 మీటర్స్ ఇన్సైడ్కి ఉంటుంది. ఇది చిన్న కొండల ప్రాంతం లాగా ఉంటుంది, చిన్న హిల్ ఏరియా. ఆ లేఅవుట్లోను మనకి ఇప్పుడు మార్నింగ్ మాకు భీమిలి పోలీస్ స్టేషన్కి వచ్చిన సమాచారం ఏంటంటే ఎవరో ఒక మహిళ చనిపోయి ఉన్నదని చెప్పి మా భీమిలి పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్గా మా భీమిలి సిఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసేటికి సుమారు 20-25 సంవత్సరాల మ్యారీడ్ లేడీలాగా కనిపిస్తుందండి. అక్కడ ఆమె ఆఫ్ బర్న్ అయి ఉన్నది, గుర్తుపడడానికి వీలు లేకుండా ఎవరో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నది. ఇది యాక్సిడెంట్లు అయిందా, హోమిసైడా, సూసైడా అనేది ఇంకా మేము ఇప్పుడు క్లూస్ టీమ్ అది వస్తున్నదండి. దీన్ని ఇంకా అన్ని కోణాల్లో వెరిఫై చేసి పోస్ట్ మార్టం అది అయిన తర్వాత ఇది ఏ విధంగా డెత్ జరిగింది, ఆ మహిళ ఎవరు అని తెలిసిన తర్వాత అన్నీ తెలుసుకుంటామండి. ఈ విషయంలో తెలుసుకున్న తర్వాత మా దర్యాప్తు ప్రకారంగా ఎవరన్నా దీని బాధ్యులు ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. ప్రభుత్వం తమకు గ్యాస్ సిలిండర్ డబ్బులు జమ చేయాలని మహిళలు ఆందోళన నిర్వహించారు. ఐద్వా ఆధ్వర్యంలోని డాబా గార్డెన్ సమీపంలో గల కృష్ణా గార్డెన్స్లోని రామలయం వద్ద మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు గణేష్ మాట్లాడుతూ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న హామీని కుటుంబ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. చాలా మందికి గ్యాస్ సిలిండర్లు తమ డబ్బులతో విడిపించినప్పటికీ ఎంతవరకు ప్రభుత్వం నుండి నిధులు జమ కాలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరను అర్హులైన వారికి తిరిగి వారి బ్యాంకు ఖాతాలో వేయాలన్నారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలోని ఐద్వా సిఐటియు నాయకులు సుబ్బారావు, అమ్మాజీ, అరుణ, లెనిన్ కాంతం, లక్ష్మి, సరోజిని, పార్వతి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారో ఆ సిలిండర్లు ప్రభుత్వం ఇస్తానని చెప్పి మోసం చేసి 100 మందిలో 30 మంది కూడా పడలేని డబ్బుల పరిస్థితి ఏర్పడింది. ఈరోజు 850 రూపాయలు సిలిండర్ 900 రూపాయలు చేసి కొన్ని లక్షల మంది దగ్గర 55 రూపాయలు వసూలు చేసి ఈ 30 మందికి ఆ డబ్బులు వేయడం జరుగుతుంది తప్ప అదే 30 మంది కూడా ఒకసారి ఇస్తే రెండోసారి డబ్బులు ఒక నెల పడితే పడలేదు. ఆ రకంగా ఏర్పాటు చేసి ఈరోజు మహిళలకు 1500 రూపాయలు, ప్రతి మహిళలకు 1500 ఖాతాలు వేస్తానన్నారు. 15 రూపాయలు కూడా ఎక్కడ పడే పరిస్థితి లేదు. అలాగే తల్లి కొందరం అన్నారు, తల్లి కొందరం అనేది ఎక్కడా లేదు. అలాగే ఏవైతే గ్యారెంటీలు ఇచ్చారో అవి చేయకుండా ప్రజలను మోసం చేసి మహిళలందరినీ కూడా ఇక్కడ ఉన్న ప్రధానికంతా కూడా మోసం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం నడుతుంది తప్ప. అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రజలకు నామమాత్రపు ధరతో పలు రకాల వైద్య పరీక్ష నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రామ్నగర్ అపోలో ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలోని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కె లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారైనా వైద్య పరీక్ష నిర్వహించుకుంటే ఎంత మంచిదన్నారు. ఇలా వైద్య పరీక్ష నిర్వహించుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా బయటపడుతుందన్నారు. దానివల్ల వ్యాధి ప్రారంభంలోనే మందులు వాడితే త్వరితగతిన న్యాయమై ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. తమ ఆసుపత్రిలోని అనేక రకమైన వైద్య పరీక్షలు ఈ నెల 15వ తేదీ వరకు అత్యంత తక్కువ ధరకు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలు చేయించుకున్న వారికి డాక్టర్లు వైద్య సేవలు ఉచితంగా అందిస్తామని డాక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ ఫేస్ మేకర్స్ ప్రొసీజర్ చేసుకున్న వారికి ప్రతి మంగళవారం వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. హార్ట్ బీట్ తగ్గిన వారికి, అదేవిధంగా గుండు వేగంగా కొట్టుకునే వారికి ఐసీడీ గుండెకు రక్తాన్ని పంపించేందుకు సిఆర్టీని రోగులకు అమరుస్తామని చెప్పారు. వాటి పనితీరు ఎలా ఉందో వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలని తెలిపారు. తమ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం అందించే సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రవికాంత్ కోరారు. హెల్త్ మీద ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఈ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఎందుకంటే అంత ఇంపార్టెంట్. సో ఎర్లీగా మీరు రొటీన్గా ఎవ్రీ ఇయర్ ఒక హెల్త్ చెకప్ అనేది మీరు చేసుకుంటే మీకు కొన్ని జబ్బులు అనేవి ముందే ఐడెంటిఫై అవుతాయి. షుగర్ కానీ, బీపీ కానీ, ఇంకేం హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏవైనా కొంచెం ఎర్లీగా ఐడెంటిఫై అవుతాయి. సో దానివల్ల మనం ముందే జాగ్రత్తగానే కొంచెం మెడిసిన్స్ వాడినా, ముందుగానే మనం డిటెక్ట్ చేసినా, సో దానివల్ల మనం దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. సో మన అపోలో వారు ఈ హెల్త్ ప్యాకేజెస్ చాలా తక్కువ ధరలో మన వైజాగ్ ప్రజలందరికీ అందిస్తున్నారు. సో దీన్ని మీరు అందరూ ఉపయోగించుకొని రొటీన్గా మీరు వింటూ ఉంటారు పేస్ మేకర్స్ ప్రొసీజర్ అయిందని. పేస్ మేకర్ అనేది ఒక మిషన్ ఇక్కడ గుండెకి సంబంధించి. ఈ మిషన్ వల్ల ఏంటంటే హార్ట్ రేట్ ఎవరికైతే తగ్గుతుందో అలాంటి వాళ్ళల్లో మేము అమరుస్తాం. అది అమర్చిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళు ఫాలోఅప్లో ఉండాలి. ఆ మిషన్ ఆటోమేటిక్గా హార్ట్ రేట్ ఇస్తూ ఉంటుంది. అలాగే ఐసీడీ అని అంటాం. ఐసీడీ అంటే ఎవరికైతే గుండె వేగంగా కొట్టుకుంటుందో ఆ వేగాన్ని అదుపు చేసే మిషన్ ఐసీడీ అంటాం. ఇది కాకుండా సిఆర్టీ అంటాం. సిఆర్టీ అంటే ఎవరికైతే హార్ట్ పంపింగ్ వీక్గా ఉంటుందో, ఎవరికైతే తక్కువ ఉంటుందో
హార్ట్ నీరసిస్తుంది. అలాంటి వాళ్ళకి ఆ హార్ట్ పంపింగ్ని పెంచే మిషన్, ఇలా 3 రకాలైన మిషన్స్ ఉంటాయి. ఇలాంటి ఈ 3 రకాల మిషన్లు సాధారణంగా కార్డియాలజిస్ట్ కానీ స్పెసిఫికల్లీ కార్డియాక్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ కానీ ఇది అమరుస్తారు. మనం సార్ చెప్పినట్టు 5200 రూపీస్కి విలువైన టెస్ట్లన్నీ మన 999 రూపీస్కి మాత్రమే ఈరోజు నుంచి ఉపయోగ చేస్తున్నాము. సో దాంట్లో కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, థైరాయిడ్కి రిలేటెడ్, కిడ్నీకి రిలేటెడ్, షుగర్స్, అట్లాగే హార్ట్కి సంబంధించిన ఈసీజీ యాజ్ వెల్ యాజ్ కొలెస్ట్రాల్ అన్నీ 999 రూపీస్కి మాత్రమే ఇట్ ఈస్ అవైలబుల్ అండి. అలాంగ్ విత్ దిస్ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి కూడా వీఆర్ గివింగ్ ఇట్. సో మే 1 నుంచి 15 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రామ్నగర్ అపోలోలో మాత్రమే ఇది అవైల్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ ట్రై టు యూజ్ ఇట్ అండి. ఈ క్లినిక్ లాంచ్, డివైస్ క్లినిక్ లాంచ్ అండ్ 999 లాంచ్ అనేది రామ్నగర్లో ఫస్ట్ టైం అవుతుంది. మన సైడ్ నుంచి సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే ఈ టెస్ట్ రిజల్ట్స్ అండ్ రిపోర్టింగ్ అనేది మీకు ఫాస్టర్ యాక్సెస్గా వస్తుందన్నమాట. సో దట్ మీరు ఈ జనరల్ ఫిజిషియన్ కన్సల్టెంట్స్ అయినా, కార్డియాలజీ మీరు ఈపీ స్టడీ అండ్ డివైస్ క్లినిక్ ఇదైనా కూడా మీరు అవేర్నెస్ అనేది పెంచుతున్నాం అనమాట. సో దట్ మీ అందరికీ తెలుస్తుంది ఇది ఎంత ఇంపార్టెంట్ అని అనేసి, బికాజ్ యువర్ హెల్త్ అండ్ యువర్ టైమ్ ఆల్సో మ్యాటర్స్. అండ్ ఈ యాక్సెస్ అనేది ప్రయారిటీ బేసిస్ మీద చాలా ఫాస్ట్గా అయ్యేటట్టుగా అండ్ ద సర్వీసెస్ ఆల్సో విల్ బీ ప్రొవైడింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ద టైమ్. సో మీకు క్విక్కర్ టాట్ అనేది వస్తుంది అండ్ దిస్ అవేర్నెస్ అబౌట్ ద క్లినిక్స్ విల్ ఆల్సో బీ వెరీ బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీ వన్. ఒకటి వచ్చి 999 ప్యాకేజ్ అండి, దాని గురించి డీటెయిల్స్ అన్నీ మన డాక్టర్ గారు చెప్తారు. అండ్ అలాగే డివైస్ క్లినిక్ అని చెప్పేసి ఒక హార్ట్ రిలేటెడ్ క్లినిక్ ఒకటి ఈరోజు లాంచ్ చేయబోతున్నాం. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి రామ్నగర్ యూనిట్లో మన ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి అరేంజ్ చేసి చేయటం అనేది మొట్టమొదటిసారి. సో మీ అందరి కోఆపరేషన్తో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. శివ రాజకీయాలకు వైసీపీ స్వస్తి చెప్పాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. సింహాచలం గోడకూలిన ఘటనపై కూటమి ప్రభుత్వంపై బురద జల్లి లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో బివి రామ్ మాట్లాడుతూ తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతూ వైసీపీ తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచల దుర్ఘటనకు అధికారులు పూర్తి బాధ్యత వహించాలన్నారు. దేవస్థానంలో అనేక మంది ఉద్యోగులు తప్పుడు సర్టిఫికేట్లతో ఉద్యోగులు చేస్తున్నారని ఆరోపించారు. పల్లా శ్రీనివాస్ వర్గం తనను వైసీపీ కోవట్టుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని బివి రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం ఇష్యూ దీని ప్రతిపక్ష పార్టీ వైసీపీ అని చెప్పుకునే వైసీపీ దాన్ని ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తుంది. ముఖ్యమంత్రి బాధ్యత అంటది, మంత్రులది బాధ్యత అంటది, ఏమేమో మాట్లాడుతున్నారు పెద్ద మాటలు. నిజంగా ఆ సంఘటన చాలా బాధాకరం అది చర్చపడడం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిల్లా యంత్రాంగం కానీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు తప్ప ఎటువంటి అవసరం జరగలేదు ఆ ఒక ఇన్సిడెంట్ తప్ప. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చాలా బ్రహ్మాండం చేశారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం వైఫల్యం అంటారు. నేను ఒకటే అడుగుతాను, ప్రభుత్వం జగన్ ఉన్నా సరే, చంద్రబాబు ఉన్నా సరే, ఎవరున్నా సరే ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ఒక సైకో వ్యక్తికి ప్రభుత్వం మీద మాట్లాడతారంటే అతని పరిపాలన ఎంతో అర్థం చేసుకోవాలని చేస్తున్నారు. అమరావతి అద్భుత రాజధానిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్తి గ్రీన్ సిటీగా అమరావతి నిర్మాణం అవుతుందని తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగించుకుని ఈ నగరం నడుస్తోందని అన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 1,00,000 కోట్ల రూపాయలతో అద్భుత నగరం ఆవిష్కృతం అవుతోందని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ అమరావతిపై విషం కక్కారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాల్లో చిచ్చు రేపారని మండిపడ్డారు. అందుకే 2024 ఎన్నికల్లో 3 రాజధానుల పేరు ఎత్తినందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రం డబుల్ ఇంజిన్ స్పీడ్తో ముందుకు పోతోందని అన్నారు. ఈ సమావేశంలో జోన్ 1 మీడియా కోఆర్డినేటర్ బైరెడ్డి పోతనారెడ్డి, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు తమ్మినేని మోహన్, ఎస్సీసీల ప్రధాన కార్యదర్శి జయరాజ్ జాన్ పాల్గొన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతో రేపు ప్రధాని చేతుల మీదుగా పునఃస్థాపన చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీకు చెప్పి నేను వినిపిస్తాను.
ముఖ్యంగా ఆ రోజు కనీసం ₹1 కూడా పెట్టాలంటే వేస్ట్, ఇక్కడ ఎన్ని లక్షల కోట్లు పెట్టినా వేస్ట్ అయిపోద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉంటే కనీసం క్వార్టర్స్ ఏవైతే కొన్ని బిల్డింగులు, అసెంబ్లీ, సచివాలయం మనం కట్టాం ఆల్రెడీ, అదే బిల్డింగుల్లో పరిపాలన చేసిన ఆ మూర్ఖుడు ఈవేళ అవి ఎందుకు పనిచేయమని చెప్తే అవే ఈవేళ మనం వాడుకుంటున్నాం. వాటికి బదులుగా మళ్ళీ ఈవేళ మన అసెంబ్లీ సెక్రటేరియట్ అంతా కూడా సుమారు మనం 60,000 కోట్ల రూపాయలతో 217 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో 8,352 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రాజధాని ఏర్పాటు అవుతుంది. ఇటువంటి రాజధాని బహుశా ఇది ప్రపంచానికి తలమానికంగా చూపించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పి మణి డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు యూనియన్ నేతలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద మణి మీడియాతో మాట్లాడుతూ 18,500 రూపాయల డ్రైవర్లకు కనీస వేతనంగా ఇవ్వాలన్నారు. అరబిందో సంస్థ డ్రైవర్లకు కేవలం 10,000 రూపాయలు మాత్రమే వేతనాలు చెల్లిస్తోందని అన్నారు. 4 నెలలుగా డ్రైవర్లకు జీతాలు చెల్లించకుండా బకాయి పెట్టడంపై మండిపడ్డారు. డ్రైవర్లకు కనీస వేతనం చెల్లించి తక్షణమే బకాయి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని యూనియన్ నేతలు వై సతీష్, బి రాజు, ఎం సత్యనారాయణ, నరసింగరావు డ్రైవర్లు పాల్గొన్నారు. గత 9 సంవత్సరాలుగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న 550 మంది డ్రైవర్ల వేతనాలు కనీసం ఈ రోజు వరకు కూడా 7,750 రూపాయలు మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది. మాకు ఎందుకు ఇలాగ ఇస్తుంది అనేది మాకు అర్థం కావటం లేదు. కాకపోతే ఈరోజు ఏ కూలి పనికి వెళ్ళినా సరే కనీసం ఒక మనిషి 700 నుంచి 800 తెచ్చుకునే పరిస్థితి అయితే ఉంది. కనీసం ఉదయం నుంచి సాయంత్రం వరకు తల్లి బిడ్డలు ఎక్కడో పెట్టి నానా ఇబ్బందులు పడుతూ కష్టపడుతున్న మాకు కనీస వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. గత 2015 డిసెంబర్ 31న మన టీడీపీ ప్రభుత్వం ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనే పథకం ప్రవేశపెట్టిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 7,800 రూపాయలతో మేము జీతబచ్చి ఈ జీతానికే పనిచేస్తున్నామండి. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అరబిందులో కూడా మాకు ఏదో జీతం పెరుగుతుందని మేము ఆశించాం, కానీ అదే జీతానికి కూడా అరబిందు కూడా ఈ రోజు కూడా 7,800కే మమ్మల్ని వర్క్ చేయించుకోవడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడున్న లేబర్ చట్ట ప్రకారంగా, యాక్ట్ ప్రకారంగా అయితే మాకు 18,500 రూపాయల జీతం చెల్లించి మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సర్వీసులను ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ యూనియన్ నాయకురాలు కల్పన డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన ఆందోళన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతోంది. గురువారంతో ఈ ధర్నా 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు కల్పన మాట్లాడుతూ నేషనల్ హెల్త్ కమిషన్ ఉద్యోగులతో సమానంగా తమకు వేతనాలు ఇవ్వాలన్నారు. పీఎఫ్ పునరుద్ధరించి జాబ్ చార్ట్ అమలు చేయాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ధర్నాల యూనియన్ ప్రతినిధులు ప్రజ్ఞ, సుధా పాల్గొన్నారు. గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ మేము 24th, 25th విజయవాడ వెళ్ళి ధర్నా చేసాము. మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కానీ ఎలాంటి యూజ్ కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. దానివల్ల మేము మళ్ళీ ఇప్పుడు సమ్మెను స్టార్ట్ చేసాము. ఈ రోజుకి 4th డే. అది మెయిన్గా ఈ సమ్మెకు గల ముఖ్య కారణాలు ఏంటంటే ఎప్పటి నుంచో 6 years నుంచి ఈ క్యాడర్లోన మేము పనిచేస్తూ ఉన్నాము. మమ్మల్ని ఎవ్వరూ రెగ్యులరైజేషన్ చేయలేదు. దాంతోపాటు ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారము ఎన్హెచ్ఎం అండర్లో వర్క్ చేసిన ఏ క్యాడర్కైనా కూడా 23% హైక్ అనేది ఇచ్చారు. ఓన్లీ మా క్యాడర్ని మాత్రమే వదిలేశారు. తర్వాత ఈపీఎఫ్ ప్రతి ఒక్క ఏ ఉద్యోగం అయినా కూడా, ఈవెన్ బట్టల షాప్లో పనిచేసిన వాళ్ళైనా, ఏ ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వాళ్ళకైనా కూడా పిఎఫ్ అనేది ఒకటి దాచుకుంటాం మనం ఏ అవసరమైనా రావచ్చు అని. అయితే దాన్ని కూడా మాకు ఒక 2 years నుంచి కట్ చేయడం అనేది మానేశారు. మా పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే మా పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మేము ఎలాంటివి ఫేస్ చేస్తున్నామో అనేది వాళ్ళతో మేము చెప్పుకోలేకపోతున్నాము. మాకైతే గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్టు లేదు. తర్వాత వర్క్ విషయానికి వస్తే ప్రతి పనిని కూడా సమానంగా ఇస్తున్నారు. వీళ్ళు సిహెచ్ఓలు మీద ఆఫీసర్ క్యాడర్ అని చెప్తున్నారు, కానీ క్యాడర్కి తగ్గట్టుగా మాకు గౌరవము లేదు, గౌరవ వేతనము లేదు. అసలు మమ్మల్ని అంటూ పట్టించుకున్న వాళ్ళే లేరు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కసింకోట పావని సొసైటీ ఫర్ ద మల్టిపుల్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ప్లాస్టిక్స్ సీనియర్ సిటిజన్స్ హోమ్ను వర్చువల్గా ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడం అలవరుచుకోవాలని పిలుపు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నిరుద్యోగ యువత తలపెట్టిన బంద్పై స్పందించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. డిఎస్సీలో గిరిజన యువతకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని భరోసా. సింహాచలం ఘటనపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ఇప్పుడు జరిగిన ఘటన ప్రభుత్వ హత్య అయితే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలు రాజకీయ హత్యలేనని వెల్లడి. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ రావడంపై హర్షం వ్యక్తం చేసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. నేడు జరిగే అభివృద్ధి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఈర్ష్య ద్వేషానికి చెంపపెట్టేనని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.